తీసుకునే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ వడివడిగా అడుగులు వేస్తోంది. నెల రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని, గడువు దాటగానే ఇంకా సమయం కావాలని విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఈసారి ఏదో ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎం కిరణ్ ను ఢిల్లీకి పిలిపించుకున్న హైకమాండ్ పెద్దలు టీ ఇష్యూపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల సారాంశం నిర్దిష్టంగా తెలియకున్నా కేంద్రం మాత్రం సీరియస్ గానే కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. తలనొప్పిగా మారిన తెలంగాణ అంశానికి ముగింపు కార్డు వేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. నెల రోజుల్లో తెలంగాణ సంగతి తేల్చేస్తామని చెప్పి తర్వాత తూచన్న కాంగ్రెస్ కొద్దిగా ఆలస్యమైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అంశంపై మరిన్ని సంప్రదింపులు చేస్తామని సీఎం, పీసీసీ చీఫ్లతో పాటు 3 ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్లతో మాట్లాడాల్సి ఉందని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు వారం తిరగకుండానే సంప్రదింపుల పనిలో దిగారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని సంప్రదింపుల ప్రక్రియను షురూ చేశారు. సంప్రదింపుల్లో భాగంగా ఢిల్లీ చేరిన సీఎం కిరణ్ హస్తినలో అడుగుపెట్టింది మొదలు వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా చక్కర్లు కొట్టేశారు. సోనియా, రాహుల్, మన్మోహన్, షిండే, ఆజాద్, వాయులార్, దిగ్విజయ్, మోతీలాల్ వోరాతో సమావేశమయ్యారాయన. రాష్ట్ర విభజన జరిగితే వచ్చే పరిణామాలేంటి, తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి, విభజన చేయకుంటే ఏమవుతుంది, ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలి, పార్టీ పరిస్థితి ఏమవుతుంది వంటి ప్రశ్నలకు సీఎం నుంచి సమాధానాలు తీసుకుంది హైకమాండ్. సీఎంతో గంటంబావు పైగా సమావేశమైన సోనియా మొత్తం రాష్ట్ర పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 1-2 ప్రశ్నలు మాత్రమే వేసిన సోనియా తన మనసులో ఏముందో మాత్రం బయట పెట్టలేదని తెలుస్తోంది. అటు సీఎం కూడా టాప్ కాన్ఫిడెన్షియల్ పాటిస్తున్నారు. మామూలు విషయాలనే బయటికి చెప్పని సీఎం కీలకమైన తెలంగాణ మ్యాటర్లో అది అధినేత్రి, అధిష్టాన పెద్దలతో జరిపిన చర్చల సారాంశాన్ని వెల్లడిస్తారని ఎవరూ ఆశించడం లేదు. అయితే ఆయన బాడీ లాంగ్వేజ్, మాట తీరును బట్టి చూస్తే హైకమాండ్ సీరియస్ గా దృష్టి పెట్టినట్టు మాత్రం స్పష్టమవుతోంది. రెండు మూడు రకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న హైకమాండ్ వాటి వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై అన్ని వైపుల నుంచి సమాచారం సేకరిస్తోంది. సీఎం తర్వాత గవర్నర్ నరసింహన్ను ఢిల్లీకి పిలిపించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. గవర్నర్ కోణంలోనూ ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నది పార్టీ ఉద్దేశం. ఈ నెల 9 నుంచి ఢిల్లీలో గవర్నర్ల సమావేశం జరగబోతోంది. ఆ సమావేశాల సమయంలో లేదా అంతకంటే ముందుగానే గవర్నర్ నరసింహన్కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత పీసీసీ చీఫ్ బొత్స వంతు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరి తర్వాత 3 ప్రాంతాలకు సంబంధించిన సీనియర్స్ తో కూడా సంప్రదింపులు జరిపేందుకు టైం టేబుల్ సిద్ధం చేసుకుంది కాంగ్రెస్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమావేశాలు ముగిసేలోగా ఈ సంప్రదింపులు పూర్తి చేసి తర్వాత నిర్ణయాన్ని వెల్లడించే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.